వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ స్టిచ్చింగ్ మిషన్తో పీకో ఫుట్ని యూజ్ చేసి ఏ విధంగా మనం డ్రెస్సెస్కి కింద సైడు ఎడ్జెస్ అంటే డ్రెస్ చివరన అండ్ హ్యాండ్స్కి అండ్ శారీ చివరన సన్నగా కుట్టుకోవడానికి ఈ పీకో పాదం యూజ్ అవుతుంది. సో ముందుగా మిషన్కి పీకో పాదాన్ని సెట్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్టు ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పీకో పాదంలో పెట్టుకోవాలి. ఇది 2 టైప్స్లో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుదు. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే సిల్క్ టైప్లో ఉండే ఫ్యాబ్రిక్. దీని డ్రెస్సెస్కి చివరన ఎడ్జు సన్నగా రావాలనుకుంటే ఈ పీకో పాదాన్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా పీకో పాదంలో ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకోవాలి. అండ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు మీకు 2 టైప్స్, ఇది క్రేప్ సిల్క్ అండ్ ఇది నార్మల్ సిల్క్. సో ఒకటి లైనింగు, ఒకటి డ్రెస్ పైన సిల్క్ ఫ్యాబ్రిక్. నేను స్టిచ్ చేస్తుంది డ్రెస్ పైన సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడు హ్యాండ్ పెట్టి ఫ్యాబ్రిక్ని లాగకూడదు గట్టిగా, ఎందుకంటే స్టిచ్చింగ్ ప్రాసెస్లో అది మూవ్ అవ్వి విధంగానే ఉంచేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే సన్నగా వస్తుంది. బ్యాక్ సైడు లాగుతూ స్టిచ్ చేస్తే ఆ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ లావుగా వస్తుంది. ఈ విధంగా లావుగా వస్తుంది. బ్యాక్ సైడ్ లాగకుండా సన్నగా రావాలనుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు లాగకుండా స్టిచ్చింగ్ ప్రాసెస్లోనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఒకటి లావుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది. సన్నగా ఉన్నది ఫ్యాబ్రిక్ని లాగకుండా కుట్టితే ఈ విధంగా సన్నగా వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ లాగితే లావుగా వస్తుంది. అది సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది క్రేప్లో లైనింగ్కి యూజ్ చేసే క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు ఎడ్జెస్ అంటే డ్రెస్సెస్ చివరన అనార్కలి మోడల్స్కి ఈ విధంగా మనం స్టిచ్ చేస్తాం కాబట్టి మీకు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే ఫ్యాబ్రిక్ని మడత పెట్టలేకుండా ఓన్లీ పీకో పాదంతో సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడు లాగుతూ స్టిచ్ చేస్తే సన్నగా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ బట్టే మీరు స్టిచ్చింగ్ కూడా వేరువేరుగా డిఫరెంట్ టైప్స్లో ట్రై చేయాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. పీకో పాదాన్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. ఎందుకంటే ఈ పీకో పాదం ఏ మిషన్కి సెట్ అవుతుందో నా ముందు వీడియోస్లో క్లియర్గా చూపించాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పంపించే పీకో పాదాలు అన్నీ నేను చెక్ చేసి నార్మల్ స్టిచ్చింగ్ చిన్న మిషన్స్కి యూజ్ అయ్యే పాదాలు మాత్రమే. బయట తీసుకుంటే అంటే ఒకే టైప్లో దొరకవు పాదాలు, అన్ని పాదాలు మిషన్కి సెట్ అవ్వవు. నేను పంపించే పాదాలు ప్రతి చిన్న మిషన్కి సెట్ అవుతాయి. సో మీరు మెజర్మెంట్స్ చూసుకోవాలంటే ముందు వీడియోస్లో ఉన్నవి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా పడుతుంది. క్రేప్ ఫ్యాబ్రిక్కి మీకు సన్నగా ఫోల్డింగ్ చేయడం రాని వాళ్ళు బిగినర్స్కి ఈ పీకో పాదాన్ని యూజ్ చేసి చేసుకోవడం వల్ల మీకు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్గా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొత్తం డ్రెస్ చివరన కుట్టింది ఎడ్జెస్ చూడండి, చాలా అనార్కలి సింపుల్గా వస్తుంది. ఫిల్స్ అన్నీ బాగా వస్తాయి. అండ్ ఇవి హ్యాండ్స్. సో హ్యాండ్స్కి అండ్ శారీ ఎడ్జెస్కి అండ్ డ్రెస్ కింద సైడ్కి బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.